చిక్కోలు జిల్లాను ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసిన నరసన్నపేటకు చెందిన ప్రముఖ బంగారం వర్తకులు పొట్టూరు వెంకట పార్వతీశం గుప్తా హత్య ఉదంతం మాత్రం వ్యాపారస్తుల్లో మాత్రం ఒక ఉలిక్కిపాటు గురిచేసింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. 26వ తేదీన 6 ఏళ్లుగా తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ సంతోషం తీసుకుని వైజాగ్ వెళ్ళి 2 కోట్ల రూపాయల బంగారం బిస్కెట్లు కొనుక్కొని ఆ రోజు సాయంత్రం తిరుగు ప్రయాణమైన గుప్తను మాత్రం పెద్దపాడు సమీపంలోని పోలీస్ స్టేషన్ వద్ద సర్వీస్ రోడ్లోకి కారును మాత్రం వెళ్ళనిచ్చిన డ్రైవర్ కారు బ్రేక్ డౌన్ అయింది, మరమ్మతు చేయించాలని అక్కడ కార్ డెకెటర్ రాజ్ దగ్గర కారుని ఆపడం జరిగింది. ఆపిన తర్వాత నుంచి ఏదైతే గుప్తకు సంబంధించిన మొబైల్ ఫోన్ కానీ స్విచ్ ఆఫ్ ఉండడం, మరోవైపు గుప్తకు సంబంధించినటువంటి వివరాలు బంధువులకు అందుబాటులో లేకుండా ఈ పరిణామాలన్నీ కూడా 10 రోజుల అనంతరం గుప్త మృతదేహం మాత్రం పెద్దపాడు సమీపంలోని గడ్డ వద్ద లభ్యం కావడంతో బంధువులందరూ కూడాను ఆ మృతదేహాన్ని గుర్తించి అది గుప్త మృతదేహంగానే నిర్ధారించారు. కాకపోతే ఆయన హత్య ఉదంతం వెనుక సంతోష్ ఆ బంగారం కోసమే ఆయన హత్య చేసేందుకు ఎవరిని ఆశ్రయించారని పోలీసులు నిర్వహించిన దర్యాప్తులో మాత్రం ఏదైతే గుప్త వైజాగ్లో బయలుదేరినప్పుడు సంతోష్ ఆయన మొబైల్ ఫోన్ మాత్రం మధురవాడ దగ్గర ఒక ఆర్టీసీ బస్సులో పడేయడం, ఆ మొబైల్ ఫోన్ ఆన్ ఉండడంతో తరచూ దానికి ఫోన్ రావడం, దాంతో ఆ బంధువులకు ఆ ఫోన్ అప్పజెప్పినటువంటి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు మాత్రం ఆ ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో 10 రోజుల అనంతరం ఏదైతే పార్వతీశం గుప్తా మృతదేహం మాత్రం లభ్యమైంది. కాకపోతే నమ్మిన బంటిగా ఉన్న సంతోష్ తన స్నేహితుడైనటువంటి మణికంఠ, అదేవిధంగా కారు డెకేటర్ రాజు వీళ్ళిద్దరిని ముగ్గురు కలిసి డెకరేటర్ వద్దే ఆ కారును నిలుపుదల చేసి ఆయన హతమార్చి కొత్త రోడ్డు సమీపంలో ఉన్నటువంటి వాగులో క్రికెట్ కిట్ బ్యాగ్లో మూట కట్టి మరీ పడేయడం జరిగింది. నిన్న ఏదైతే మృతదేహం లభ్యమైన తర్వాత మాత్రం పోలీసులు ఇంకా ఈ ముగ్గురైనా ఇంకా ఈ హత్య ఉదంతం వెనక ఎవరెవరు ఉన్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గుప్త కొనుగోలు చేసినటువంటి బంగారం ఏవైతే బిస్కెట్లు ఉన్నాయో వాటిని రికవరీ చేసే పనిలో ఉన్న పోలీసులు మాత్రం సంతోష్, మణికంఠ, రాజులను అరెస్ట్ చేశారు. అసలు సంతోష్కి మణికంఠకు ఉన్న పరిచయం ఏంటి, రాజు సంతోష్కి ఎక్కడ పరిచయం, ఇవన్నీ కూడా పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. సంతోష్, మణికంఠలు ఇద్దరు నరసన్నపేటకు చెందిన వ్యక్తులు కాక రాజు మాత్రం విశాఖపట్నం చెందిన వ్యక్తి. పెద్దపాడు సమీపంలో ఒక కారు డెకరేటర్గా గత కొన్నాళ్ళుగా అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. వ్యాపారం చేసుకుంటున్న ఆయనకి మాత్రం నరసన్నపేటని సంతోష్ ఎలా పరిచయమయ్యాడు, మణికంఠకి సంతోష్కున్న పరిచయాలు ఏంటి అని శోధించగా ఏదైతే సంతోష్కి సంబంధించినటువంటి భార్య ఉందో భార్యకి సన్నిహితుడైనటువంటి మణికంఠ వీళ్ళిద్దరూ కలిసి రాజును ఆశ్రయించి గుప్తను మాత్రం హతమార్చేందుకు స్కెచ్ వేశారు. వైజాగ్లో సంతోష్ మాత్రం రాజుకు మెసేజ్ పెట్టారు. అదేవిధంగా మణికంఠకు కూడా మెసేజ్ పెట్టి గుప్తను తీసుకొని వస్తున్నాను, పెద్దపాడు సమీపంలో అప్రోచ్ రోడ్లో కార్ డెకరేటర్ రాజు వద్దకు రావాలని చెప్పి మణికంఠకు చెప్పడం, ఆ చెప్పిన తడుగిన ఆయన హుటాటును రావడం, చీకటి పడిన తర్వాత గుప్తను మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి హత్య చేసినటువంటి వారిని మాత్రం అక్కడెక్కడ సమీపంలో దొంకల్లో పడేసినా కూడాను ఆ మృతదేహం త్వరగానే లభ్యమవుతుందనే ఉద్దేశంతో వారు మాత్రం ఏదైతే సర్వీస్ రోడ్ అంటే నరసన్నపేట నుంచి శ్రీకాకుళం సర్వీస్ రోడ్లోకి వచ్చి అక్కడ జోరుగా ప్రవహిస్తున్న వాగులో ఆ క్రికెట్ బ్యాగ్లో మాత్రం మృతదేహాన్ని నిక్షిప్తం చేసి వాగులో పడేసిన తర్వాత ఆ రోజు 27వ తేదీ వినాయక చవితి కావడం, ఆ వినాయక చవితి అయినప్పటికి కూడాను వినాయక చవితిని యథేచ్ఛగా నడుపుకొని ఎవరికి అనుమానం రాకుండా రాజు, మణికంఠ, సంతోషులు ముగ్గురు కూడా అదే కారులో తిరుపతికి ప్రయాణం అయ్యారు. కాకపోతే అప్పటికే బంధువులు మాత్రం గుప్తా మిస్సింగ్ అయ్యారు, ఆయన జాడ కానరావట్లేదు, మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని చెప్పి విషయం చెప్పడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు మాత్రం ఏదైతే గుప్తకు సంబంధించిన మొబైల్ ఫోన్ లభ్యమైందో ఆ మొబైల్ ఫోన్ డేటా ఆధారంగా ముందు సంతోష్ను మాత్రం అదుపులో తీసుకున్నారు. తిరుపతి నుండి వచ్చినట్టు సంతోష్తో పాటు ఆయన దగ్గర వచ్చిన సమాచారంతో మణికంఠ, రాజును కూడా అదుపులో తీసుకున్నారు. కాకపోతే 10 రోజులుగా ఆయన బతుకున్నాడా చనిపోయాడనే విషయాన్ని మాత్రం వీరు ఎప్పటికీ చెప్పకపోవడంతో మాత్రం విచారణ మరింత ముమ్మరం చేసిన నేపథ్యంలో సంతోష్ భార్య కూడా ఇందులో కీలక పాత్ర వహించింది అన్నటువంటి ఒక కొత్త కోణం పోలీసులు దొరకడంతో ఈ నలుగురిని కూడా విచారించిన అనంతరం బాడీ ఎక్కడైతే పడేశారో అక్కడి నుండి ట్రేస్ అవుట్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి వాగులో ఉధృతంగా వాటర్ ప్రవహించడంతో మాత్రం ఇరిగేషన్ శాఖ అధికారులతో సంప్రదించి పెద్దపాడు దగ్గర ఆ వాగుకు సంబంధించిన గేట్లు మూసేయడంతో పెద్దపాడు సమీపంలో 3 కిలోమీటర్ అంటే ఒప్పంకి వెళ్ళే మార్గ మధ్యలో మాత్రం బాడీ లభ్యమైంది. గుప్తను మాత్రం కేవలం బంగారం కోసం హతమార్చారా లేకపోతే ఇంకితరితర ఏమైనా కారణాలు ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గుప్త దగ్గర గత 6 ఏళ్లుగా నమ్మిన బంటుగా పనిచేస్తున్న సంతోష్ కారు గుప్తది సొంత కారు అయినా కూడాను ఆ కారు
కారును మాత్రం సంతోష్ దగ్గర ఉంచుతాడు. అంత నమ్మిన బంటుగా ఉన్నటువంటి సంతోష్ ఈరోజు ఓనర్ని హత్య చేసేందుకు భార్య మాటలు విన్నాడా, లేకపోతే మణికంఠ రాజులతో కలిపి స్కెచ్ చేసి గుప్తను మాత్రం హతమార్చారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం లభ్యమైన తర్వాత గుప్త కొన్నటువంటి బంగారు ఆభరణాల విషయాల్లో కూడా ఒక కొత్త అనుమానాలు తలెత్తినాయి. 2 కోట్ల రూపాయలు గుప్తకి ఎలాగొచ్చాయి, ఎవరు ఆ డబ్బులు ఇచ్చారన్న కోణంలో కూడా బంధువులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ 5 అన్నదమ్ములు, ఒకరికే పెళ్ళయింది. గుప్త పెళ్లి కావాల్సి ఉంది. మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత 10 రోజుల వరకు పోలీసులు దర్యాప్తు చేపట్టడమే తప్ప బంధువులు ఎవరో కూడాను గుప్త కోసం ఆరా తీసేందుకు ఎంపర్లాడకపోవడంతో మాత్రం నిందితులందరూ తప్పించుకునేందుకు అవకాశం ఉన్న మార్గాలను వెతికారు. కానీ పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసును సీరియస్గా తీసుకుని ఒక ప్రముఖ బంగారం వర్తకులు మిస్సింగ్ కావడం, ఆయన దగ్గర 2 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు బిస్కెట్లు మాయించడం, ఈ పరిణామాలు మాత్రం పోలీసులు ప్రతిష్టానం తీసుకున్నారు. ఆ దిశగానే మొబైల్ ఫోన్ డేటా ఆధారంగా చేసిన దర్యాప్తును మాత్రం ఎట్టకేలకు సంతోష్, మణికంఠ రాజులతో పాటు సంతోష్ భార్యను కూడాను అదుపులో తీసుకుని విచారించడంతోనే బాడీని ఎక్కడ వేశారనే విషయం చెప్పడంతో ఈరోజు ఆ బాడీ మాత్రం అక్కడ లభ్యమైంది. ఆయన పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత దీంట్లో కేవలం బంగారం కోసం హత్య చేశారా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా చేస్తున్న దర్యాప్తులు మాత్రం ఇంకెంతమంది ఈ హత్యలో భాగస్వాములు అవుతారో అన్న విషయం వేచి చూడాల్సిందే. నర్సన్పేట నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.